హాయ్ ఫ్రెండ్స్, నవదంపతులతో సత్యనారాయణ వ్రతం మా వదిన ఇంట్లోనే చేయించిందండి. ప్రతి ఇంట్లోని పెళ్ళైన తర్వాత సత్యనారాయణ వ్రతం చేయడము అవంతా ఆనవాయితీగా వస్తున్నది. సో అట్లనే మా వదిన కూడా ఇట్లా అందరిని ఫ్రెండ్స్ని బంధువుల్ని పిలిచి ఇంట్లోనే సత్యనారాయణ వ్రతం చేయించారు. సో స్వామి కూడా చాలా బాగా చేశారు. ఏ ఏ పూజలు చేశారు, ఎలా చేశారు, తర్వాత రిటర్న్ గిఫ్ట్కి మేము ముత్తైదులకు ఏమి ఇచ్చాం తాంబూలంలో, ఇవన్నీ లాంగ్ వీడియో చూడండి, అన్నీ డీటెయిల్గా ఉంటాయి. సో అదన్నమాట. ఈ బ్యాక్ డ్రాప్ అంతా మేము ముందు రోజు నైటే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాము. తాంబూలాలు అన్నీ లేట్ నైట్ వరకు కూర్చొని టీం వర్క్గా ఫామ్ అయ్యి ఇది కూడా అంతా నీట్గా సెట్ చేసేసుకొని మళ్ళీ వెళ్ళాం. మార్నింగ్ టైం సరిపోదు బంధువులందరూ వస్తారనేసి. సో ఇలా అంతా చేసేసిన తర్వాత నవదంపతులతో సత్యనారాయణ వ్రతం చాలా బాగా చేశారనమాట. ఆ వీడియోస్ అంతా మీకు లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను, అవి త్వరలో వస్తాయన్నమాట. సో ఇలా మండపం ఎక్కడ దొరికింది, మండపం రెంట్ ఎంత, అవన్నీ మీకు డీటెయిల్స్ లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తానండి, చూడండి. సో ఇదన్నమాట స్వామి అలంకరణ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. స్వామి కూడా మంత్రోచ్చారణ అయితే చాలా బాగుండింది. సో ఇదన్నమాట బ్యాక్ డ్రాప్ కానీ మొత్తం చాలా